పెహల్గాంలో జరిగిన మారణ హోమం ఈ విషయం మీద మనం కూలంకషంగా ఇవాళ చర్చిద్దాం. ఇంతవరకు భారతదేశం అనేది సహనం, ఓర్పు, అందరితోని స్నేహభావం, సఖ్యంగా ఉండాలి, ఇతరులకు మనం ఎటువంటి హాని చేయకూడదు, మన పని మనం చేసుకొని మనం వేరే వాళ్ళు మనల్ని హాని చేసిన ఒక్కోసారి రెండోసారి క్షమిద్దాము అని ఒక నానుడిలోని మనకు చిన్నప్పటి నుంచి పెరగడం అలవాటైంది. కానీ ఈరోజు జరిగిన ఈ మారణ హోమం అన్నది అంటే ఎంత బాధాకరంగా ఉందంటే, వాళ్ళు అడిగారు, మీకు కలాం చదవడం వచ్చా, లేకపోతే మీకు యూనో కొన్ని అసందర్భంగా, అంటే అందరికీ తెలిసిందే, వాళ్ళ గుడ్డలు ఇప్పి చూసి మరి పాయింట్ బ్లాంక్గా షూట్ చేసి చంపేయడం అన్నది ఎంతవరకు వెళ్ళింది అంటే, ఆడపిల్లలకి మీ మోడీకి చెప్పు నేను ఇది చేశాను మీకు అని. ఇంకా వీళ్ళు వచ్చి వాళ్ళ గోడు వినిపించుకున్న తర్వాత ఈ ఆడపిల్లలందరూ అప్పుడు మోడీ గారు అన్నారు, హిందీలో అన్నట్టుగా చుట్కీ భర్ సింధూర్ యొక్క విలువ ఏంటో నేను చూపెడతాను అని ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి దానికి ఆయన ఎవరిని హెడ్ చేశారంటే, అంటే ప్రెస్కి ఖురేషీ అని అమ్మాయిని పెట్టారు. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్న 3-4 రోజుల నుంచి ఖురేషీ గారే పెద్ద అమ్మమ్మ గారు, అంటే అమ్మమ్మ గారి అమ్మ, ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆర్మీలో కూడా పనిచేశారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, ఈమె. సో వీళ్ళందరూ ఏంటంటే, మనకి ఇక్కడ మతం కాదు, ఇక్కడ మనకి ఎటువంటి భేషజాలు లేకుండా ప్రప్రథమంగా భారతీయత, అంటే నేను భారతీయుడిని, నేషనలిజం అంటాం దాన్ని, అది ఈరోజు ఎక్కడో భూస్థాపితం అయిపోయింది అనుకున్న పరిస్థితుల నుంచి ఒక సునామీలాగా పైకి వచ్చిందనమాట. ఎలా వచ్చింది అంటే, ఇంకా ప్రతి ఒక్కళ్ళు, అంటే వాట్సాప్ మెసేజ్ల దగ్గర నుంచి, ఇన్స్టాల నుంచి, సోషల్ మీడియాలో కూడా మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎటువంటి ఆర్మీ వాళ్ళు వ్యాన్స్ వెళ్తున్నా, లేకపోతే విమానాలు వెళ్తున్నా, లేకపోతే ఆర్మీ వాళ్ళు ఏమైనా కదులుతున్నా వీడియోలు చేసి మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇది మన శత్రువులకి ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు ఉంటుంది. అది ప్రథమం. 2, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ద్వేషిస్తున్నారు. ఇది ఒక చాలా అంటే పిరికి పంద చేసే పని అన్నమాట. మన వైజాగ్లో కూడా చంద్రమౌళి ఒక ఆయన పోయారు, అలాగే దగ్గరలో ఉన్న ఊర్లో ఒక ఆయన కూడా పోయారు. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చి చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఆయన సంతాపాన్ని వెళ్ళబుచ్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు మీరు అని అడగగానే ఒక్కసారిగా రాజ్నాథ్ సింగ్ గారు, దోవల్ గారు, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు, అండ్ ద మోస్ట్ 2 ఇంపార్టెంట్ పీపుల్ అంటాం కదా మనం, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అయితే జరిగిన వెంటనే సంఘటన వెళ్ళి చూసి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని వీళ్ళందరూ కలిపి మనకి ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయనేది ముందే తెలిసినా కూడా మనం ఇన్ని రోజులు సహనం ఉన్నాం. కానీ ఇంక ఈ సహనాన్ని వాళ్ళు ఏం చేశారంటే తెంపేశారు. అన్నట్టుగా, అంటే తెలుగులో అంటాం చూడండి, తెగిపోయినప్పుడే బంధం యొక్క విలువ తెలుస్తుంది అన్నట్టుగా మన సహనాన్ని వాళ్ళు తెంపేశారు. ఇన్ని రోజులు భారతదేశం అంటే ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపెట్టే దేశం అనుకున్నారు. ఆ రోజులు అయిపోయి ఇప్పుడంతా సుభాష్ చంద్రబోస్ పద్ధతిలో వెళ్తున్న దేశం ఇది. అండ్ మనకి భద్రతగా మన సైన్యం నిలబడింది.